బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మాత్రం ఓపెనింగ్స్ రూపంలో సినిమాకు నిరాశ కలిగించే ఓపెనింగ్సే దక్కాయి. వరల్డ్ వైడ్ గా 2.28 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే సాధించిన ఈ సినిమా ఏరియాల వారీగా కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 70 లక్షలు, సీడెడ్ లో 31 లక్షలు, వైజాగ్ లో 18 లక్షలు, ఈస్ట్ లో 15 లక్షలు, వెస్ట్ లో 9 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, కృష్ణాలో 11 లక్షలు, నెల్లూరులో 6 లక్షల షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 1.78 కోట్ల దాకా షేర్ ను, 3.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 40 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.38 కోట్ల దాకా షేర్ ను, 4.80 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 21 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 18.62 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు నుండి రెట్టించిన జోరు చూపించి సాలిడ్ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తేనే లాంగ్ రన్ లో బిజినెస్ దగ్గర దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.